Daily. Taste the Daily. కాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో 2 రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేటి వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్ ను డేంజర్ లో పడేసింది. మధ్యాహ్నం మొదలయ్యే వాన రాత్రి వరకు కొనసాగుతుందని హెచ్చరించింది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిన్న సాయంత్రం కురిసిన వానతో హైదరాబాద్ ఆగమాగమయ్యింది. పైగా నేటి వాతావరణ శాఖ హెచ్చరికతో పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు ఒకంత భయాందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుందంటూ అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సునీత, ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే భారీగా నిన్నటి నుంచి చూస్తే నిన్న దాదాపు ఎడతెరిపి లేకుండా దాదాపు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం అయితే హైదరాబాద్ లో పడింది. కుంభవృష్టి వానతో హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలైంది. మరోపక్క హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ కూడా జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా భారీ వర్షం కురుస్తుందన్నటువంటి ఒక అలర్ట్ ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఇవాళ హైదరాబాద్ తో పాటు నగర శివార్లలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఇప్పటికే 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వానలకు తోడు ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్ ను డేంజర్ లో పడేసింది. మధ్యాహ్నం మొదలయ్యే దాదాపు 3 గంటలకు మొదలయ్యి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం చూసాము సునీత, నిన్న సాయంత్రం కురిసిన వానతో హైదరాబాద్ అంతా ఆగమాగమైంది. దాదాపు 4 గంటలు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. పైగా ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరికతో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ కూడా ఒక రకంగా నగర వాసులు మరోపక్క అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి 28వ తారీఖు వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు కూడా వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ అయితే మనం చూస్తుంటే ఉదయం అంతా కూడా, అంటే ఉదయం కాదు, దాదాపు గత 4-5 రోజులు చూస్తుంటే కూడా వరుణుడు ముంచెత్తుతున్నాడు సునీత. సోమవారం సాయంత్రం నుంచి గ్యాప్ లేకుండా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం గ్యాప్ లేకుండా వర్షానికి ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు వెస్ట్ హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇటు బయటికి ఎవరు రావద్దు, అత్యవసరం పరిస్థితి ఉంటేనే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. మరోపక్క ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపారు. మిగతా జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక యాదాద్రి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురవగా సంస్థాన్ నారాయణపూర్లో వాగులు వంకలైతే పొర్లిపోతున్నాయి. ముఖ్యంగా ఒక గ్రామంలో కోళ్ల ఫారంలోకి భారీగా వర్షం నీరు చేయడంతో ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. రైతులు కూడా లాభోదిపోమంటున్నారు. అయితే హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో చూస్తుంటే మనం సునీత 2-3 రోజులు ముఖ్యంగా నిన్నటి నుంచి చూస్తున్నట్టయితే నమోదైనటువంటి వర్షపాతం వివరాలు చూస్తే షేక్పేట్ లో హైయెస్ట్ గా 10.6 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 10 సెంటీమీటర్లు, అమీర్పేట్ లో 6.9 సెంటీమీటర్లు, ముషీరాబాద్ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో మొత్తానికి చూస్తుంటే మనకు రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ పేర్కొంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. దీంతో ఇటు జిల్లా వ్యాప్తంగా ప్రజలను అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలంతా కూడా అలర్ట్ చేస్తున్నారు, జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇటు భారీ వర్షాలు పడేటువంటి జిల్లాలు చూస్తే కొమరంభీం,
కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అవుతుంది. దాదాపు మధ్యాహ్నం 1 గంట సుమారు నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు సోమవారం నుంచే నిన్నటి నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. ముఖ్యంగా మనం నిన్న ఇవాళ చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇటు యాదాద్రి, భువనగిరి, మెదక్, జనగాం ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షపాతం నమోదైంది. సునీత, ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలకు కూడా ఇప్పటికే జలమయమైపోయి అదేవిధంగా ఒకవేళ ఇవాళ సేమ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒక హైదరాబాద్ నగర శివార్లలోనే కాకుండా జిల్లాల వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం నిన్నటి చూస్తున్నట్టయితే జనజీవనం అంతా కొంతమేర స్తంభించిపోయింది. రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ జనజీవనాన్ని భారీ వర్షాలతో అక్కలకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా నిన్న ఉరుములు మెరుపులతో వరుణుడు పలు దఫాలుగా విరుచుకుపడ్డాడు. వందల కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 8 గంటల వరకు బంజారాహిల్స్ లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో 9.7, ఖైరతాబాద్ లో 8.33, వడసలిపురంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అయితే రానున్న ఈ 2-3 రోజులు కూడా భారీ వర్ష సూచన భారీగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు ఇటు హైదరాబాద్ వాసులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సెలవులు ఇవ్వడంతో కొంచెం స్కూల్ సాయంత్రం సమయంలో స్కూల్ నుంచి వచ్చే అటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం కొంత ఉపశమనం అయినా కూడా హైదరాబాద్ ముఖ్యంగా ప్రధాన ప్రైమ్ లొకేషన్ అయినటువంటి హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ సెక్టర్ ఉన్నటువంటి జోన్ కాబట్టి సాయంత్రం సమయాల్లో ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి కొంత ఆ టైంలో ఒక ఐటీ సెక్టర్ అనే కాదు ప్రతి ఉద్యోగి కూడా దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఇళ్లలోకి వచ్చే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే తప్ప రావద్దు. రెండోది ఏంటంటే ఆఫీసులలో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే బెటర్. ఎందుకంటే వర్షం పూర్తిగా తగ్గినాకనే ఆఫీసుల నుంచి బయటికి వెళ్లాలంటూ కూడా సూచిస్తున్నారు. సునీత. రైట్ వినోద్, థ్యాంక్ యూ.